చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయు సుఫలం దివ్య దేశ దర్శనమునని భవ్యనామమందుట సుభగం. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. ఆళ్వారుల ఆరాధనలే ఆళ్వారుల ఆరాధనలే ఆకృతి ధరించి వెలసే పరతత్వమునే సాధించే సురలోకమునే తలపించే. చోళనాడు సీమలలోన చక్రధరుని సేవయ సుఫలం దివ్య దేశ దర్శనముననే భవ్యధామమందుట శుభగం. శ్రీరంగని గాథల మధురం శ్రీభూతి గానన శుభదం. శ్రీరంగని గాథల మధురం శ్రీవిభూతి గానన శుభదం. అప్రాకృతాక్షర రూపం అనంతుని లీలా విభవం. పార్థన్ పళ్ళి. తిరునాంగూరు క్షేత్రాల్లో చివరి క్షేత్రం తిరుపార్థన్ పళ్ళి. ఈ క్షేత్రంలో స్వామి గోపాలకృష్ణునిగా మనకు దర్శనాన్ని అనుగ్రహిస్తూ ఉంటాడు. భగవానుడు తనని పొందడానికి వీలుగా మనకి 3 మంత్రములను ప్రసాదించాడు. అయితే ఆ మంత్రముల్ని సాక్షాత్తు భగవాను నుంచి స్వీకరించడానికి మనకు తగిన యోగ్యత ఉన్నదా? మనం భగవదేక ప్రవణులమా? అంటే భగవంతుని యందే లగ్నమైన మనస్సు కలిగిన వారమా? అసలు శిష్యుడంటే ఎలా ఉండాలి? ఆచార్యుని యొక్క లక్షణములు ఏ విధంగా ఉండాలి? ఇవి ఏవి కూడా తెలియనటువంటి వారం కదా మనం. కనుక ఒక ఆచార్యుని ద్వారా ఒక మంత్రాన్ని ఉపదేశం పొందాలంటే ఆచార్యుడికి కొన్ని లక్షణాలు ఉండాలి, శిష్యుడికి కొన్ని లక్షణాలు ఉండాలి. ఈ లక్షణములు కలిగిన వ్యక్తిని కనుక మనం చూస్తే వాటిని మనం అలవరుచుకోవచ్చు. దానికి దృష్టాంతంగానే భగవానుడు తానే ఆచార్యుడై తానే శిష్యుడై తిరుమంత్రాన్ని అంటే అష్టాక్షరీయ మహామంత్రాన్ని ఉపదేశించాడట. బదరికాశ్రమంలో తాను నారాయణుడుగా తానే నరుడుగా అవతరించి నరులకు అష్టాక్షరీయ మహామంత్రాన్ని ఉపదేశించాడు. ఆ విధంగా బదరికా క్షేత్రం అష్టాక్షరీ క్షేత్రం అయినది. ఆ తర్వాత 2వ మంత్రం ద్వయమంత్రం. 2 వాక్యములుగా ఉండడం చేత దీనికి ద్వయమంత్రము అని పేరు. ఈ ద్వయమంత్రాన్ని స్వామి సాక్షాత్ పరమపదంలో లక్ష్మీదేవికి ఉపదేశించాడు. లక్ష్మీదేవి ద్వారా మనకి విశ్వక్సేనులకి, ఆ తర్వాత నమ్మాళ్వార్లకి, వారి నుంచి నాథమునులకి, ఆ క్రమ పరంపరలో భగవద్ రామానుజులకి, ఆ తర్వాత వారి శిష్యుల ద్వారా మనకి లభించింది ఈ ద్వయమంత్రం. 3వది చరమశ్లోకం. యుద్ధరంగంలో తన యొక్క కర్తవ్యాన్ని విస్మరించి అవసరం లేనటువంటి చోట భయాన్ని తెచ్చుకొని కర్తవ్య విముఖుడుగా ఉండేటువంటి అర్జునుణ్ణి నిమిత్తంగా చేసుకుని మనకు ఉపదేశించినదే చరమశ్లోకం.
సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం వ్రజ అహం త్వా సర్వపాపేభ్యః మోక్షయిష్యామి మా శుచః అని ఉపదేశించాడు. కర్మయోగ, జ్ఞానయోగ, భక్తి యోగములు భగవత్ప్రాప్తికి సాధనములు అనేటువంటి భావాన్ని విడిచిపెట్టి, ఆ భావన లేకుండా వాటిని ఆచరిస్తూనే నన్ను శరణు వేడు, శరణాగతి చెయ్యి, ప్రపత్తి చెయ్యి, నేను నిన్ను నీ కష్టాల నుంచి రక్షించి నిన్ను అనుగ్రహిస్తాను అని ఉపదేశించాడు భగవానుడు పార్థునకు యుద్ధరంగంలో. ఆ యుద్ధరంగంలో ఆయన చెప్పిన మాట ఆ యుద్ధఘోషలో కలిసిపోయిందో ఏమో, మళ్ళీ మనకి మరొక్కసారి చెప్తాము అని అదే పార్థుణ్ణి నిమిత్తంగా చేసుకుని ఈ తిరుపార్తన్పల్లి క్షేత్రంలో మనకి చరమశ్లోకాన్ని ప్రసాదించాడు తిరిగి భగవానుడు. ఆ విధంగా భగవత్ప్రాప్తికి సాధనమైన శరణాగతి రూపమైన ఆ క్రియని మనం ఆచరించడానికి వీలుగా చరమశ్లోకం అవతరించినటువంటి ప్రదేశం, దివ్యక్షేత్రం ఈ పార్తన్పల్లి. అంటే అష్టాక్షరీ మహామంత్ర ప్రదా క్షేత్రమైన బదరికాశ్రమం, కురుక్షేత్రం, పరమపదం ఎంత పవిత్రమైనవో అంతటి పవిత్రత కలిగినటువంటి క్షేత్రం ఈ తిరుపార్తన్పల్లి. ఈ పార్తన్పల్లి క్షేత్రాన్ని దర్శించి స్వామి అనుగ్రహాన్ని పొంది ఆ చరమశ్లోకం యొక్క వైభవాన్ని తెలుసుకుని భగవద్ అనుగ్రహానికి పాత్రులవుదాం. రండి, సేవిద్దాం పార్తన్పల్లి దివ్యక్షేత్రాన్ని. తిరునాంగూర్ తిరుపతులలోని 11 క్షేత్రాలలో పార్తన్పల్లి ఒకటి. ఇది కూడా సీర్గాళికి సుమారు 8 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. सरसीयुक्तेतु नारायणं वैमानं समधिश्रितस्थितिलसन् प्राचेतसासीमुखः देवः तामरया प्रियोऽर्जुन जले प्राप्तः तामरनायकीं विजयते सारांशयोगीस्ततः పార్తన్పల్లి అనే ఈ దివ్య దేశంలో శంఖ సరస్థీరంలో నారాయణ విమానంలో తూర్పుముఖంగా కూర్చున్న ఈ స్వామికి తామరయ్యాళ్ కేళ్వన్ అని పేరు. ఉత్సవమూర్తిని పార్థసారథి అని అంటారు. అమ్మవారి పేరు తామరనాయకి. ఇక్కడ ఇంకో విశేషం ఏమంటే, చాలా ఆలయాల్లో స్వామి శ్రీదేవి భూదేవులతో కలిసి ఉంటాడు. ఇక్కడ మాత్రం శ్రీ భూదేవేరులతో పాటు నీళాదేవితో కూడా కలిసి ఉంటాడు. తిరుమంగై ఆళ్వార్లు ఈ స్వామిని 10 పాటలలో కీర్తిస్తారు. ద్వాపరయుగంలో అర్జునుడు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చాడు. ఇక్కడ అగస్త్యుడు, భరద్వాజుడు, గౌతముడు మొదలైన మహర్షులు తపస్సు చేసుకుంటున్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి బాగా దాహం వేసింది అర్జునుడికి. చుట్టూ ఎక్కడ కనుచూపు మేర త్రాగడానికి చుక్క నీరైనా కనిపించలేదు. ఇంతలో అగస్త్య మహర్షి కనిపించారు. అర్జునుడు అగస్త్యుని సన్నిధానానికి వెళ్లి దాహంగా ఉంది, తీర్థం అనుగ్రహించమని కోరాడు. అగస్త్యుడు సరేనని తన కమండలంలో నుండి తీర్థాన్ని ఇవ్వబోయాడు. కాని చిత్రంగా కమండలంలో కూడా చుక్క నీరు కనిపించలేదు. ముని ఆశ్చర్యపడి దివ్య దృష్టితో చూశాడు.
ఇదంతా భగవానుని సంకల్పం అని తెలుసుకుని అర్జునునితో శ్రీకృష్ణుని ప్రార్థించమని చెప్పాడు. అలాగే ఏకాగ్రచిత్తంతో భగవానుణ్ణి ప్రార్థించాడు అర్జునుడు. అప్పుడు శ్రీకృష్ణుడు ప్రత్యక్షమై అర్జునుని చేతికి ఒక ఖడ్గాన్నిచ్చి దాంతో నేలపై 3 గీతలు గీయమన్నాడు. అర్జునుడు అలానే చేసేసరికి భూమిని చీల్చుకొని నీరు పైకి వచ్చింది. దాంతో తన దాహం తీర్చుకుంటాడు పార్థుడు. అలా నీరు పైకి వచ్చిన చోట ఒక సరస్సు ఏర్పడింది. అదే ఖడ్గ సరస్సు. దీనికే శంఖ సరస్సు అని కూడా పేరు. సరస్సు శంఖంలోంచి పోస్తేనే కదా తీర్థమయ్యేది. ఆ తరువాత అర్జునుడు శ్రీకృష్ణునికి నమస్కరించి భగవానుని పొందడానికి సులభమైన ఉపాయాన్ని అనుగ్రహించమని కోరతాడు. శ్రీకృష్ణుడు సులభోపాయమైన శరణాగతిని తెలియజేసే చరమ శ్లోకాన్ని అనుగ్రహిస్తాడు. ఇది చరమ శ్లోకార్థం ప్రకాశించిన స్థలంగా కీర్తిని పొందింది. చరమ శ్లోకం అంటే భగవంతుని పొందడానికి చివరి సాధనమైన శరణాగతిని తెలియచెప్పే శ్లోకం. ఈ స్థల పురాణాన్ని బట్టే ఈ క్షేత్రానికి పార్థన్ పళ్ళి అనే పేరు వచ్చింది. ఇలా అర్జునుడికి ప్రత్యక్షమైన రూపాన్ని దర్శించాలని వరుణుడు, రుద్రుడు కూడా తపస్సు చేసి శ్రీకృష్ణుణ్ణి సాక్షాత్కరింపచేసుకున్నారు. భగవంతుని వియోగాన్ని సహించలేని నాయిక బాధను ఆ నాయిక తల్లి భావనతో చెబుతున్నారు ఆళ్వార్లు. కువలాపీడమనే ఏనుగు యొక్క దంతాన్ని ఊడపెరికినవాడా, నీలమేఘశ్యాముడా, తిరునాంగూర్ క్షేత్రములలో ఒకటైన పార్థన్ పళ్ళి దివ్యదేశమున వెంచేసియున్న స్వామి అంటూ నా కుమార్తె కలవరించుచున్నది అని కీర్తించే ఈ కీర్తన వినండి. కవళయాన కొంబుజిత్త కన్ననెన్నం కామరసీర్ కువళయాన మేఘమన్నమేని கொண்டகோன் என்னால என்னும் தவளமாட நீடு நாங்கை தாமரையாள் கேள்வன் என்னும் பவளவாயாள் ஜன்மடந்தை பார்த்தன் பள்ளி பாடுவாடே. తిరుమాలిరుం సోలై. తిరుమాల్ అంటే శ్రీమన్నారాయణుడు, లక్ష్మీపతి. ఆయనకి నివాసమైనటువంటి క్షేత్రం తిరుమాలిరం శోరమలై. ఈ తిరుమాలిరం శోరమలై శ్రీ వైష్ణవ సంప్రదాయ క్షేత్రములలో అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి క్షేత్రం. శ్రీరంగం, తిరుమల ఈ రెండు ఎంత ప్రధానమైన క్షేత్రాలు, ఈ తిరుమాలిరం శోరమలై అనేటువంటి క్షేత్రం కూడా అంత ప్రధానమైనటువంటి క్షేత్రం. తిరుమలకి వడ తిరువేంగడం అని పేరు. అంటే ఉత్తర దిక్కున ఉండే తిరుమల క్షేత్రం. ఉత్తర దిక్కున ఉండే తిరుమల అంటే దక్షిణ దిక్కున ఇంకో తిరుమల ఉంటారు కదా, ఆ దక్షిణ దిక్కున ఉండేటువంటి తిరుమలే ఈ తిరుమాలిరం శోరమలై. మనం సాధారణంగా గమనించే ఉంటాం, ధనుర్మాస వ్రతం చేసేవారంతా కూడా గమనిస్తూ ఉంటారు. ధనుర్మాసంలో 27వ పాశురం కూడారై వెల్లుం షీర్ అనేటువంటి ఒక పాశురం. అంటే భగవంతునితోడు కలిసి ఆయన కళ్యాణ గుణములన్నింటినీ కూడా అనుభవించేటువంటి శుభ దివసం అది. ఆ రోజున మనం ఒక ప్రత్యేకమైనటువంటి పాయసాన్ని తయారు చేసి 100 గిన్నెలతోటో 100 గంగాళాలతోటో స్వామికి నైవేద్యం చేయడం ఒక పద్ధతిగా, ఆచారంగా మనం గమనిస్తూనే ఉంటాం. ఆ పదార్థానికి అక్కార వడిసెల్ అని పేరు. అంటే పాయసం అన్నమాట, దివ్యమైన పాయసం. ఈ పాయసాన్ని స్వామికి నైవేద్యంగా సమర్పిస్తాం. ఎందుకు సమర్పిస్తున్నాం మనం ఇది? గోదాదేవి శ్రీరంగనాథుడు తనకి భర్త అయితే ఏదో ఒక మొక్కుకున్నది ఆమె. ఏమిటిది? ఈ తిరుమాలిరం శోరమలై అనేటువంటి క్షేత్రంలో వేంచేసి ఉండే వనాద్రినాథుడు సుందరబాహు, ఆ సుందరబాహు పెరుమాళ సన్నిధిలో ఒక గంగాళంతో పాయసం, ఒక గిన్నెతోటి వెన్న పెట్టి, ఇది కనుక నువ్వు ఆరగిస్తే నీకు 100 గంగాళాల పాయసం చేయిస్తాను, 100 గంగాళాల వెన్న నీకు పెడతాను, గిన్నెల వెన్న పెడతాను అని ప్రార్థన చేశారు ఆమె.
ఆ ప్రసాదాన్ని స్వీకరించాడు స్వామి. శ్రీరంగనాథుడుగా గోదాదేవిని పరిణయం చేసుకున్నాడు. కానీ పరిణయం అయిపోగానే స్వామిలో ఆమె ఐక్యమైపోయినది. ఆమె అనుకున్న కోరిక నెరవేరలేదు. తర్వాత కొంతకాలానికి భగవద్రామానుజుల వారు అవతరించి ఈ ఇతివృత్తాంతాన్నంతా కూడా తెలుసుకొని తాము ఆ క్షేత్రానికి వెళ్ళి 100 గంగాళాల పాయసాన్ని స్వామికి నైవేద్యం పెట్టారు. ఈ విధంగా గోదాదేవి యొక్క కొరతని తీర్చి గోదాగ్రజులయ్యారు భగవద్ రామానుజులు. అదేవిధంగా ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఈ ధనుర్మాసంలో 27వ రోజున మనం స్వామికి పాయసాన్నాన్ని నివేదన చేస్తున్నాం. దానికి పరమాన్నము అని పేరు. పరమ ఉత్కృష్టమైనటువంటి ప్రసాదము అంటే భగవద్ అనుగ్రహ రూపంలో భగవద్ అనుభవం ఎంత రుచిగా ఉంటుందో దీన్ని ఒక శాంపిల్ అన్నమాట మనకి. అలాగా మనం అనుభవించగలిగినటువంటి దివ్యక్షేత్రం తిరుమల వైభవం ఎంతటి వైభవం, శ్రీరంగానికి ఎంతటి వైభవం ఉన్నదో అంతటి వైభవం ఉండేటువంటి క్షేత్రం ఈ తిరుమాలిరం శోలమలై అనే క్షేత్రం. మధురకు సమీపంలో ఉండే ఈ అళహర్ కోట అని ప్రసిద్ధమైన ఈ క్షేత్రాన్ని దర్శిస్తే చాలు మన పాపములన్నీ కూడా నశిస్తాయి. ఎంతో ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో చుట్టూరా ఉండే దివ్యమైనటువంటి ఉద్యానవనాలతో ఉండే ఈ స్వామిని సేవించవలసినదే. ఆయన పేరే సుందరబాహు. ఈ స్వామిని గురించి భగవద్రామానుజుల శిష్యులు కోరత్తాళ్వాన్ అనేటువంటి వారు సుందరబాహుస్తవం అనేటువంటి ఒక స్తోత్రాన్ని కూడా అనుగ్రహించి ఉన్నారు. నమ్మాళ్వార్లు తమ ప్రబంధంలో తిరువాయువుడ ప్రబంధంలో మొదటిగా ప్రస్తుతించినటువంటి 10 పాసురాల్లో కీర్తించినటువంటి క్షేత్రం ఈ తిరుమాలిరం శోలమలై అనే క్షేత్రం. ఈ క్షేత్రాన్ని మనకి భగవానుడు నేత్రములు ఇచ్చినందుకు ఒక్కసారైనా దర్శించి ఆ స్వామి యొక్క సౌందర్యాన్ని ఆస్వాదించి అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి. అలాగే సేవిద్దాం. రండి, స్వామి యొక్క దర్శనం చేసుకుందాం. దక్షిణ తిరుపతిగా ప్రసిద్ధమైన తిరుమాలిరుం శోలై తమిళనాడులోని మధురకు 20 కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వనగిరి అళగర్ కోట వనాద్రిగా ప్రసిద్ధి చెందిన ఈ క్షేత్ర వైభవాన్ని వినండి. శ్రీమద్వనాద్రి ప్రధనూపుర నిమ్నగాంతే దేశే స్థితో వృషభ పర్వత చందనాఢ్యే ధర్మేక్షితస్తు మలయధ్వజ పాండ్యదృష్టః ప్రాగాసనో లసతి సుందరబాహునాథః సోమసుందర విమానమధ్యగః సుందరోపపదవల్లికాయుతః విష్ణుచిత్తకలిజిత్పరాంకుశైః గోదయ మణిమహర్షిణా స్తుతః ఈ వనాద్రీసునకు సుందరబాహు పెరుమాళ్ అని పేరు. ఉత్సవమూర్తిని అళగర్ అని అంటారు. అమ్మవారు సుందరవల్లి తాయార్. స్వామి వృషభగిరిపై సోమసుందర విమానంలో తూర్పుముఖంగా నిలుచొని భక్తుల సేవలను అందుకుంటున్నాడు. ఇక్కడ గల కొండపై నూపురగంగా అనే తీర్థరాజం ఉన్నది. ఈ స్వామి ధర్మదేవతకు మలయధ్వజ పాండ్య మహారాజుకు ప్రత్యక్షం. ఈ క్షేత్ర వైభవానికి సంబంధించి ఎన్నెన్నో గాథలున్నాయి. తిరుమాల్ అంటే లక్ష్మీపతి, శోలై అంటే తోట. తిరుమాల్ వేంచేసి ఉండే తోట కనుక దీనికి తిరుమాలిరుం శోలై అనే పేరొచ్చింది. ఈ క్షేత్రం భారతకాలానికే ప్రసిద్ధమైనట్లు పురాణాలు చెబుతున్నాయి. ధర్మరాజు అర్జునుడు ఇక్కడికి వచ్చి వనాద్రీసుని సేవించినట్లు స్థల పురాణాలు చెబుతున్నాయి. మార్కండేయాది మహర్షులు, యుధిష్ఠిరాది మహారాజులు ఇక్కడ తపస్సు చేశారట. చంద్రవంశానికి సంబంధించిన రాజు ఇంద్రద్యుమ్నుడు
అతని కుమారుడు మలయధ్వజ పాండ్యుడు. ఇతడు సద్గుణశీలి, సకల కళా వల్లభుడు, విష్ణు భక్తుడు. మేరు పర్వతానికి దక్షిణాన ఉన్న దేశాన్నంతా ఏకఛత్రాధిపత్యంగా పాలించేవాడు. అతని గుణగణాలకు మెచ్చి అగస్త్యుడు ఒక పుష్పక విమానాన్ని ప్రసాదిస్తాడు. ఆ పుష్పక విమానంలో మలయధ్వజుడు ప్రతిదినం గంగా నదికి పోయి గంగా స్నానం చేసి గయాక్షేత్రంలో గదాధరుని సేవించి తిరిగి వచ్చేవాడు. ఒకనాడు మలయధ్వజుడు విమానంలో గంగా నదికి పోతుండగా విమానం నేలకు దిగిపోయింది. అతడు ఏమిటి ఈ విమానం నేలకు దిగుతోంది అని క్రిందకు చూశాడు. క్రింద పర్వతంపై ఎందరో మహామునులు తపస్సు చేసుకోవడం కనిపించింది. వారిని దాటిపోవడం అపచారమవుతుందని విమానం క్రిందకు దిగినట్లుంది అని అనుకునేంతలోనే అశరీరవాణి ఇలా అన్నది: ఓ మలయధ్వజ మహారాజా, ఇది వృషభాద్రి. ఇక్కడ శ్రీమన్నారాయణుడు సుందరబాహువనే పేరుతో భక్తులకు దర్శనమిస్తున్నాడు. నీవు ఇక్కడ ఉండే నూపురగంగలో స్నానం చేసి స్వామిని దర్శించు. గంగా స్నానఫలం నీకు లభిస్తుంది అని పలికింది. రాజు అలానే చేయాలనుకుంటూ ఉండగా శ్రీహరి ప్రత్యక్షమై, పాండ్య మహారాజా, ఇక్కడ ఉండే నూపురగంగ నా పాదాల నుండి పుట్టింది. ఇందులో స్నానం చేయడం గంగా స్నానం కంటే మిక్కిలి పుణ్యం. నీవు ఇక్కడే స్నానం చేసి తపస్సు చేయి, నీకు శుభం కలుగుతుంది అని చెప్పి అంతర్హితుడయ్యాడు. మలయధ్వజుడు భగవానుడు చెప్పినట్లే స్నానం చేసి తపస్సు చేయడం ప్రారంభించాడు. అంతేకాదు, సుందరబాహుస్వామికి ఆలయం, చుట్టూరా ప్రాకారాలు, అనేక మంటపాలు నిర్మించాడు. ఉత్సవాలు జరిపించాడు. మూలవిరాట్టు రూపంతోనే ఉత్సవమూర్తిని బంగారంతో చేయించి ప్రతిష్ఠ చేయించాడు. ఈ మూర్తికే అళగర్ అని పేరు. అళగర్ అంటే అందగాడు అని అర్థం. ఇలా స్వామికి నిత్యోత్సవాదులన్నీ జరిపిస్తూ రాజ్యాన్ని కుమారునికి అప్పగించి స్వామి సేవలో తరించాడు. చివరకు పరమపదాన్ని చేరుకున్నాడు మలయధ్వజ మహారాజు. ఈ ఆలయంలో సుందరబాహుస్వామి పంచాయుధాలను ధరించి ఉంటాడు. ఉత్సవమూర్తి కూడా మూలమూర్తిలానే పంచాయుధాలతో దర్శనమిస్తాడు. సుందరాయిత భుజం భజామహే అంటూ కూరనాథులు సుందరబాహుస్తవాన్ని ప్రారంభిస్తారు. కూరనాథులు భగవద్ రామానుజుల వారి ప్రధాన శిష్యులు. క్రిమికంఠచోళుని దురాగతాల వల్ల కనులు పోగొట్టుకుని ఈ వనాద్రి చేరతారు. సుందరబాహుస్వామిని కీర్తిస్తారు. వీరి స్తోత్రానికి అబ్బురపడిన స్వామి వీరికి దివ్యం దదామితే చక్షు అంటూ దివ్యమైన నేత్రాలను ప్రసాదిస్తాడు. శ్రీమన్నారాయణుడు బలిచక్రవర్తి వద్ద 3 అడుగుల నేలను యాచించి ముల్లోకాలను కొలచిన సమయంలో స్వామివారి శ్రీపాదం బ్రహ్మలోకం చేరింది. బ్రహ్మ భక్తితో ఆ పాదాన్ని తన కమండలోదకంతో కడుగుతాడు. అలా కడిగే సమయంలో స్వామి పాదాలకు ఉండే అందె నుండి కొంత నీరు జారి నేలపై పడింది. అలా పడిన నీరు ఒక నదిగా మారి ప్రవహించింది. అదే నూపురగంగ. అది ఎక్కడ నుండి వస్తున్నదో ఎవ్వరికీ తెలియదు. ఇక్కడ అనేక ఉపాలయాలున్నాయి. వానిలో ప్రధానమైనది కళ్యాణ సుందరవల్లి సన్నిధి. ఈ సన్నిధి చాలా సుందరంగా ఉంటుంది. ఈ స్వామిని పూదత్తాళ్వార్, పేయాళ్వార్, నమ్మాళ్వార్, పెరియాళ్వార్, తిరుమంగయ్యాళ్వార్, గోదాదేవి కీర్తించారు. జ్ఞానం, భక్తి మొదలైన సద్గుణాలు వర్ధిల్లడానికి తగిన వయస్సు బాల్యం. ఇలాంటి బాల్యంలోనే లౌకిక విషయాలలో గల ప్రీతిని విడిచిపెట్టి సౌలభ్య సౌశీల్యాది కళ్యాణ గుణాలు గల సుందరబాహుస్వామిని సేవించండి. సుందరమైన ఉద్యానవనాలచే చుట్టబడిన ఈ క్షేత్రమును దర్శించి మీ కష్టాలను తొలగించుకోండి అంటూ నమ్మాళ్వార్లు పాడిన ఈ పాట వినండి. கிழமை கிழவதன் முன்னம் வளரிமாயோன் மருவிய கோயில் வளரிடம் புனில் சோழ் மாநிலஞ்சோலை தளர்விலராகில் சார்பது செதிரே